కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. మనము సా చెప్పుకున్నాము, మహిళ చెప్పుకున్నాము. అలాగే కలికాజ్ ఆకారాంత స్త్రీలింగం చెప్తున్నాము. ఈకారాంత నది అన్నది ఈకారాంత స్త్రీలింగము. మనం ఆకారాంత స్త్రీలింగానికి చెప్పుకున్నాం. ఆమె, ఆమెను, ఆమె చేత, ఆమెతో, ఆమె కొరకు, ఆమెకు, ఆమె నుండి, ఆమె యొక్క, ఆమె యందు. సా బాలిక, ఆమె బాలిక. చేయండి, బాలిక అమ్మాయి. అమ్మాయిని, బాలికను అంటానికి బాలితాం అన్నాం అక్కడ, బాలికాం. మరి బాలికతో, బాలిక చేత అనడానికి బాలికయా, బాలికయా సహ పాఠశాలం గచ్చతి. ఏతత్ బాలికయా దత్తం ఇవ్వబడింది, బాలిక చేత ఇవ్వబడింది. సహ బాలికయా దేవాలయం గచ్చతి, సహ బాలికయా సహ దేవాలయం గచ్చతి. తృతీయాలో సహ ఉపయోగించాలి. ముందు ఉపయోగించిన సహ అతడు, అతడు బాలికతో సహా దేవాలయం వెళుతున్నాడు. బాలిక, బాలికను. అహం బాలికాం పశ్యామి, సహ బాలికాం పశ్యతి, త్వం బాలికాం పశ్యసి. ఇంకా తృతీయ తో చేత, బాలికతో, బాలిక చేత. మరి బాలిక చేత, బాలికతో, బాలికయా. మరి బాలిక కొరకు బాలికాయై, సహ బాలికాయై పుస్తకం దదాతి. బాలిక కొరకు పుస్తకం ఇస్తున్నాడు బాలిక. మరి బాలిక నుండి బాలిక సహ బాలికాయాః ఫలం నయతి తీసుకుంటున్నాడు. బాలికాయాః బాలిక నుండి ఫలం తీసుకుంటున్నాడు. సా బాలికాయాః, సా బాలికాయాః పుస్తకం తత్ర అస్తి. ఆ బాలిక యొక్క పుస్తకము అక్కడ ఉంది. ఆ బాలిక యొక్క, తస్యాః బాలికాయాః పుస్తకం తత్ర అస్తి. అట్లా. ఇంకా బాలిక యందు బాలికాయాం, సా బాలికాయాం, సా బాలికాయాం ధైర్యం అస్తి. ఆ బాలిక యందు ధైర్యం ఉంది. తస్యాం బాలికాయాం విశ్వాసః అస్తి. తస్యాం ఉదాహరణలు సా బాలికాయాం విశ్వాసః అస్తి. చిన్న చిన్న వర్డ్స్ అన్నమాట. క్వశ్చన్ నేర్చుకుందాం. కా ఎవరు అని అడుగుతున్నాం. సా కా ఆమె ఎవరు అని అడుగుతున్నాం. సా కాం పశ్యతి, ఆమె ఎవరిని చూస్తుంది. సా కాం పశ్యతి, ఆమె ఎవరిని చూస్తుంది. సహ కాం పృచ్చతి, ఎవరిని అడుగుతున్నాడు. అతడు ఎవరిని అడుగుతున్నాడు. ఇక్కడ కయా, సా కయా సహ ఆగచ్చతి, ఆమె ఎవరితో వస్తుంది. సా కయా సహ ఆగచ్చతి,
ఇక్కడ కా అన్నారంటే ఎవరో అమ్మాయితోనో స్త్రీతో వస్తుంది అని అర్థం కదా. కా సా కయా, సా కయా సహ ఆగచ్చతి, ఎవరితో వస్తుంది. ఏతత్ పుస్తకం కయా దత్తం, ఎవరి చేత ఇవ్వబడింది. చేత ఇందాక సహ, ఇది రెండు కలిపి తృతీయ. ఏతత్ పుస్తకం కయా దత్తం, ఏతత్ పుస్తకం బాలికయా దత్తం, ఎవరి చేత ఇవ్వబడింది అన్నాను, బాలిక చేత ఇవ్వబడింది ఆన్సర్. ఇప్పుడు కస్యై, కస్యై అంటే ఎవరి కొరకు, ఏ మహిళ కొరకు, ఏ స్త్రీ కొరకు, ఏ అమ్మాయి కొరకు అని. కస్యై, కస్యై కొరకు. కస్యై ఏతత్ పుష్పం అత్ర అస్తి, కస్యై ఎవరి కొరకు ఈ పుష్పం అత్ర అస్తి ఇక్కడ ఉంది. కస్యై. కస్యాహ అంటే ఎవరి నుండి, ఎవరి యొక్క. కస్యాహ నామ సీత, ఎవరి యొక్క పేరు సీత. మరి ఎవరి నుండి, ఎవరి నుండి కస్యాహ ఉంది, సా కస్యాహ గృహాత్ ఆగచ్చతి, ఎవరి గృహము నుండి వస్తుంది. పంచమికి షష్ఠికి ఒక్కటే వస్తాయి స్త్రీలింగంలో మోస్ట్. కస్యాం ఎవరి యందు, కస్యాం ధైర్యం అస్తి, సా మహిళాయాం ధైర్యం అస్తి, ఏ మహిళ యందు ధైర్యం ఉంది. ఇంకా కస్యాం, కస్యాం అంటే ఎవరి యందు, కస్యాం మహిళాయాం ధైర్యం అస్తి, सा महिलायां धैर्यमस्ति,